నమస్తే N99 న్యూస్ కి స్వాగతం. ASPR మార్కెటింగ్ పేరుతో లేదా 6,000కు దొరికే వాటర్ ప్యూరిఫైర్ మిషన్ ని 16,000కు అమ్ముతూ ఎన్నో మోసాలకు పాల్పడుతున్నారు. పల్లెటూలే టార్గెట్ గా చేసుకుని రాత్రి వేళల్లో కస్టమర్ల ఇంటికి వెళ్లి వాళ్ళకి డెమో రూపంలో కొన్ని లిక్విడ్ వాటర్ లో కలిపి చూపించి ఈ ఆల్కలిన్ వాటర్ తాగితే మీకు బీపీ, షుగర్, బాడీ పెయిన్స్, మోకాల నొప్పులు, థైరాయిడ్ ఇలా అన్ని రోగాలు తగ్గుతాయని నమ్మబలుకుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. వాస్తవానికి ఆల్కలిన్ వాటర్ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, డయాలసిస్ పేషెంట్లు అస్సలు తాగకూడదు కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇవన్నీ పట్టించుకోకుండా లాభార్జనే ధ్యేయంగా ఒక మిషన్ అమ్మితే 2,400 రూపాయలు లాభం వస్తుందని, అదేవిధంగా జోడీకి 1,200 గోవా ట్రిప్పులు ఫ్రీ ఎలక్ట్రిక్ బైక్ వస్తుందని చెప్పి కస్టమర్లతో దాదాపుగా 10,000 రూపాయలు ఎక్కువ తీసుకుని మిషన్ లో అవసరం లేకుండా బలవంతంగా ఏదో ఒక విధంగా ఎదుటి వ్యక్తిని మానిపులేషన్ చేసి మిషన్ ను అమ్మిస్తున్నారు. కాగా కస్టమర్ కు వచ్చిన లాభాలు కంపెనీ వాలెట్ లో జమ అవుతాయి. కాబట్టి వాళ్ళు ఎంత అవసరం ఉంటే అంత కట్ చేసుకుని కస్టమర్ల నుండి డబ్బులు తీసుకుని రోజుకు కొన్ని కోట్ల రూపాయల దందా నడిపిస్తున్నారు. కొంతమంది కస్టమర్లు మా వాలెట్ లో నుంచి డబ్బులు ఎందుకు తీసుకున్నామనంటే బైక్ కోసం కట్ చేస్తున్నామని అంటున్నారు. తర్వాత ఫ్రీ బైక్ అని చెప్పి తర్వాత డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ రకంగా 2 రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించగా వాళ్ళని స్థానికంగా ఉన్న లీడర్స్ తో హ్యాండిల్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు. ఒక మిషన్ అమ్మితే ఇన్ని బెనిఫిట్స్ చూపిస్తున్నారు అంటే ఆ మిషన్ ఎంత తక్కువ కాస్ట్ ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మిషన్ కొనుక్కోవడంతో పాటు దీని ద్వారా బిజినెస్ కూడా చేసుకోవచ్చు అని కస్టమర్ ముందు ఇంకో ప్రతిపాదన పడతారు. అధిక డబ్బులు లాభం వస్తున్నాయని ఆశపడి తక్కువ రేటుకి వచ్చే మిషన్ 16,000 రూపాయలకే చెల్లిస్తున్నామని అర్థం చేసుకోక కంపెనీ పెట్టే ఆఫర్ల ఆశతో డబ్బులు వస్తాయని తమ సొంత కుటుంబాల్లో సైతం సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఒక వ్యక్తి కస్టమర్ దగ్గరికి వెళ్ళాడంటే అతనిని ఏదో ఒక రూపకంగా తమ దారికి తెచ్చుకొని కస్టమర్ తన దగ్గర డబ్బులు లేవు అంటే 3 లేదా 6,000 కడితే ఐడి వస్తుందని, దాంతో బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పి మేము మీ క్రింద ఐడీలు వేస్తామని, అలా వేస్తే జోడీకి 1,200 వస్తాయని చెప్పి దొరికితే అంత తీసుకొని ఆ డబ్బులు మళ్ళీ అడిగితే కంపెనీ వాపసు ఇవ్వదని చెబుతూ వీటిని కూడా కంపెనీ తీసుకుంటుంది. ఇందులో భాగంగా కొంతమంది లీడర్స్ కూడా కంపెనీ అకౌంట్ లో వేయకుండా తమ సొంత జేబులో వేసుకుంటున్నారు. వాటర్ మిషన్ కూడా ఫిట్ చేసిన వారం రోజుల్లోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని బాధితులు అంటున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టుకుని రహస్య ప్రదేశాలలో మీటింగ్స్ పెట్టుకుని కొంతమంది లీడర్స్ దీనికి సంబంధించిన ప్లాన్ వేసుకుని కొత్త వారికి ట్రైనింగ్ ఇస్తారు. ఎలాంటి ఎన్నో మోసాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు అంటున్నారు. ఇక్కడ చూడండి సార్, మీరు చూడండి అక్కడ వీడియో తీస్తున్నాం. అసలు మీకున్న పర్చేసుల్లో మనం ఏంటంటే చంద్రశేఖర్ సార్ ఉన్న పర్చేసుల్లో మనం కూడా అర్థమైందో చెప్పొద్దు, ఎక్కడి వరకు అక్కడ చెప్పొద్దు, ఎవరి పర్చేలు చెప్పొద్దు. ఎంతకల్లా దువ్వెని కొనుక్కుంటారా కొనుక్కోరు. కాబట్టి మనం చెప్పితే ఇంత మెడలకు మామూలు 5 మందికి లేదా 10 మందికి చెప్పాలి. సార్ ఇది మంచిదే కదా 100 మందికి చెప్తామని మీకు డౌట్ రావచ్చు. ఇది మంచిదే, కొంచెం చేదు ఉంటుంది. మంచిది ఎట్లుంటది అదే. ఇప్పుడు మా ఇంట్లో దావతుంది రాలంటే నా పేరు మా డాడీ పేరు రాయంటాడు. తొందరపడి అందరు చెప్పకుండా 10 మందికి ఏం చెప్పాలంటే ఇవన్నీ చెప్పనీకే మీకు రాదు. ఫస్ట్ మీకు 5 మంది జాయిన్ అయిన తర్వాత మేమే వస్తాం. 5 మంది తర్వాత ఇక మీ డెమో మీరు తీసుకొని పోవచ్చు. 5 మంది తర్వాత మీరు ఏం చెప్పాలంటే ఇవన్నీ చెప్పనీకే మీకు రాదు. కాబట్టి ముచ్చటగా 3 మాట్లాడండి. కట్టే కొట్టే తెచ్చారని. వాటర్ టెస్ట్ గురించి ఒక సార్ వస్తుండు, మీకు ఫ్రీగా డెమో చూపిస్తాడు. మీరు ఫ్రీగా చూడండి. నేను నష్టం తీసుకోలేకపోతే అక్కడ 10 మందికి మేము చూపిస్తాం. 10 మంది ఏమంటారు, బాగుంది అంటారా బాగలేదు అంటారా? 100% బాగుంది అంట. కాబట్టి 10 మందిలో ఒక మంచి కొన్నది చాలు సార్. ఎవరి వల్ల అంటే మీ వల్ల కంపెనీకి లాభం. కాబట్టి మీ అకౌంట్ లో 2,400 రూపాయలు యాడ్ అయితే సార్ మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరైనా రిపేర్ చేసిన అనుకో వాళ్ళ ద్వారా మనకు 2,400 రూపాయలు యాడ్ అయితే సార్. అట్లా ఎంత మందికి చెప్పినా అన్ని 2,400 రూపాయలు అనేది డైరెక్ట్ ఇన్కమ్ అంటుంది. దీన్ని మీరు ఎక్కడైనా జాబ్ చేయండి, నెల శాలరీ. కానీ మన బిజినెస్ లో హైలైట్ ఏంటంటే డైలీ వ్యాలెట్ లో చూపిస్తుంది. ఉదాహరణ రోజు మీ అక్కడ పడతాయి. ఎంత చూపిస్తుంది అంటే ఉదాహరణ 10 మంది చేసినాం 24,000 వస్తుంది. 20 మంది చూపించినాం 40,000 వస్తుంది. ఒకరు చూపించినాం 2,400 వస్తుంది. ఎవరు చూపించలేవు. ఇది క్లియర్. దాని తర్వాత ఇంకోటి ఇస్తుంది మాకంటే డైరెక్ట్ ఇన్కమ్ కంపెనీ పేరు ఇన్కమ్ ఇస్తుంది. ఎట్లా సార్ అంటే ఏ అనే వ్యక్తికి ఆల్రెడీ 2,400 వచ్చేసింది. ఇక్కడ బి అనే వ్యక్తికి ఆల్రెడీ 2,400 వచ్చేసింది. కంపెనీ మళ్ళీ ఏం చేసింది, 2 జతనే కదా. ఈ జత పైన కంపెనీ మళ్ళీ 1,200 రూపాయలు ఇస్తుంది. ఈ 1,200 రూపాయలు మీకు వచ్చినాయి అనుకోండి, కింద ఉన్న వాళ్ళు తిరుగుకుంటా చంద్రశేఖర్ సార్ వస్తే దాచి పెట్టుకోరా. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం సార్, డబ్బులు అంటే ఎంతమందికి ఇష్టము? అందరికి ఇష్టం. అందరికీ ఎందుకు సార్? చిన్నపిల్ల ఏడుస్తుంటే డబ్బు చూపిస్తే బయట చేస్తుంది, అవునా కదా? ఇక్కడ మీరు ఏం చేస్తారంటే
అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే భారతదేశంలో ఎవరైతే స్మార్ట్ వర్క్ చేస్తారో వాళ్ళ దగ్గర లక్షల కోట్లు వేస్తారు, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళ డబ్బులు లేవు సార్. మీరు ఏం చేయాలంటే మీరు చేయొద్దు, మీరు చేయించాల, చేస్తే లేబరు, చేపిస్తే లీడర్. లీడర్ దగ్గర డబ్బులు ఉండవా, లేబర్ దగ్గర డబ్బులు ఉండవా? లీడర్ ఏం పని చేస్తాడు? స్మార్ట్ వర్క్ చేస్తారు మైండ్. కాబట్టి మీరు ఏం చేయాలి, మీ జాబ్ గేమ్ డిస్టర్బ్ చేసుకుని కూడా వీళ్ళు కొంచెం పుషప్ చేయండి, ఇలా మోటివేషన్ చేయండి, మాకు పట్టేయండి. మీకున్న చుట్టాలు వీళ్ళు లేకుండా, మీకున్న సర్కిల్ లేకుండా వీళ్ళు కూడా సేమ్ వీళ్ళు ఇద్దరిని వీళ్ళు చేసిన అనుకోండి, వీళ్ళకి వచ్చే కమిషన్ వీళ్ళ రంగా నీకు ఏం చేయకపోయినా మీ అకౌంట్లో 24. వీళ్ళందరూ బాగా కష్టపడి ఇక్కడ 25 మంది, ఇక్కడ 25 మంది చేసారు. 25 ఇంటూ 12 మంది ఇక్కడ యంత్రాలు ఇక్కడ మనకంటే ఇక్కడ మనకు 30,000 రూపాయలు రావు. వీళ్ళందరూ బాగా కష్టపడి ఇక్కడ 30 ఇక్కడ 30 చేసారు. 30 ఇంటూ 12 యంత్రాలు అంటే 36,000 రూపాయలు రావాలి. కానీ 36,000 రూపాయలు అనేది చంద్రశేఖర్ సార్ రావు. ఎందుకు రావు అంటే నీకే రావాలన్నా అందరికి రావాలన్నా? అందరికి రావాలంటే కంపెనీ డబ్బులు రావా? ఒకరొకరు 36, 40, 50 లక్ష 10 లక్షల కింద ఎంత వస్తువులు వస్తే మీద పెరుగుతున్న వాళ్ళకి లక్షలు వస్తాయి కదా. ఒకరొకరు డైలీ 10 లక్షలు ఇవ్వమని ఇస్తుంది కంపెనీ, ఇయ్యదు. కాబట్టి కంపెనీ అనేది ఒక సీలింగ్ ఏర్పాటు చేసింది, కంపెనీ ఒక క్యాపింగ్ ఏర్పాటు చేసింది. ఎట్లా అంటే ఒక రోజుకు 1200కి వెళ్ళి 30,000 సంపాదించవచ్చు. పర్ డే 30,000 అంటే పర్ డే 30,000 అంటే పర్ మంత్ లేదన్నా 9 లక్షలు సంపాదించే ఆప్షన్ కంపెనీలో ఉంది. నువ్వు 9 లక్షలు సంపాదిస్తావా, 1,00,000 సంపాదిస్తావా, 50,000 సంపాదిస్తావా, ₹1 సంపాదిస్తావా అనేది మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే ఇది మన ప్యాకేజ్. దాని తర్వాత ఇంకో విషయం, ఎప్పుడైతే మీరు జాయిన్ అయినరో ఈ రోజు జాయిన్ అయిన అనుకో, ఈ రోజుకి వెళ్ళి ఒక నెల రోజుల వారు కనుక డైరెక్ట్ నువ్వు 5 మంది చేసినావు అనుకో, ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 9,600 రూపాయలు మీ అకౌంట్లో వస్తుంది. దాని తర్వాత 20,000 గోవా ట్రిప్ వస్తుంది, ఫ్లైట్లో కూడా ఫ్లైట్ రావడం. వీటికి వెళ్ళి ఎయిర్పోర్ట్ వరకే మీ పైసలు మొత్తం తిప్పొచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్లో తీసుకెళ్తాం. అక్కడికి వెళ్ళి మీరు రావాల్సింది. ఎంతమంది చేస్తే? 5 మంది చేస్తే. ఎన్ని రోజులు చేస్తే? నెలలో చేస్తే. నెలలో 5 నెలంతా తిప్పల పడి 5 మంది చేస్తే ఇక్కడ మనకు నీకు గోవా ఓన్ అనుకుంటే 20,000 రూపాయలు 9,600 యాడ్ అయిపోతుంది. గోవా వెళ్ళను అనుకుంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది. కానీ 400 30,000 వచ్చినట్లే కదా. ఎంతమంది చేస్తే? 5 మంది. ఎన్ని రోజులు చేస్తే? ఒక నెలలో వేస్తావు, 10 రోజులు వేస్తావు, 20 రోజులు వేస్తావు, ఒక రోజు చేస్తావు. మనీ మీద డిఫరెన్స్ సార్. ఇది ఫస్ట్ ప్యాకేజ్. జాయిన్ అయిన తర్వాత డైరెక్ట్ 5 మంది చేయాలి. ఇంకోటి మీకు డౌట్ రావచ్చు సార్, మా ఇంట్లో కూర్చొని ఒక డేస్ 2,400 వస్తా చెప్తే కదా అని ఒక మంచి చేసిన తర్వాత నాకు ఫోన్ చేసినాం అనుకో, ఒక డేస్ వచ్చినా అంటే ఒక ప్యాకేజ్, ఫస్ట్ ప్యాకేజ్. ఫస్ట్ నువ్వు జాయిన్ అయిన తర్వాత డైరెక్ట్ 5 మంది చేయాలి. చేస్తే 9,600 రూపాయలు వస్తాయి, గోవా ట్రిప్ వస్తుంది. ఇదొకటి. రెండో ప్యాకేజ్ ఏంటంటే డైరెక్ట్ గా ఈ 5 మంది కలిసి డైరెక్ట్ ఇక్కడ 25 మంది చేసిండ్రు, ఇక్కడ 25 మంది చేసిన అనుకోండి, ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే 70,000 ఎలక్ట్రికల్ బండి ఫ్రీ వస్తుంది. దాని తర్వాత మనకి 13,200 రూపాయలు కట్ అయిపోతూ 70,000 ఎలక్ట్రికల్ బండి ఫ్రీ వస్తుంది. సార్కి వచ్చేసింది. ఇవన్నీ వస్తాయి. ఓకే, ఇవన్నీ వస్తాయి అంటే చేస్తే వస్తాయి, చేయకపోతే రావు. ఇప్పుడు ₹1 మీకు అసలు ఆ 9 లక్షలు కాదు, 9 రూపాయలు కూడా వచ్చాయి మీకు. మళ్ళీ సంవత్సరం నేను బండి ఆపినా సార్, నువ్వు 9 లక్షలని మాట్లాడుతుంది, నాకేం రాకపోయా అంటావా? నీ డబ్బులన్నీ ఐటమ్ వచ్చేసి నీ డబ్బులన్నీ ఐటమ్ వచ్చేసింది. అంతే కదా సార్. ఇక్కడ నువ్వు డబ్బులు ఇచ్చినా ఐటమ్ పెట్టి చేసినావు, నువ్వు డబ్బులు ఇచ్చినా పెన్ను కొనుక్కున్నావు, రేషన్ కార్డు రాస్తాం, అయిపోతే పడేస్తాం. అది కూడా గ్యారంటీ వరకు ఉంటుంది. దాని తర్వాత రిపేర్ చేసుకుంటే మళ్ళీ 5,000 పనిచేస్తాం. కాబట్టి ఇట్లా ఉంటుంది సార్. చెనిగేలు బుక్కి చేతులు దులుపుకుంటుంది వీజ్ బిజినెస్ ఉన్నది, చేసుకోండి, బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఈ కోచ్లు కూడా ఏం కాలేదు, కోచ్లు డిస్ట్రిబ్యూటర్ తీసుకునే అవసరం అనుకుంటున్నా, చాలా చాలా మంచిగా ఉంటుంది. ఓకే, ప్రతి దాంట్లో నేను 1 లేదా 2, 3 చుక్కలు వేస్తాను సార్ ప్రతి దాంట్లో. ఇంకో విషయం ఏంటి సార్ అంటే ఒకటే లిక్విడ్ వేసినప్పుడు ఒకటే కలర్ రావాలి, కానీ అక్కడ రకరకాల కలర్లు వచ్చింది. అంటే విషయం ఏంటి సార్ అంటే మనందరికి బ్లడ్ ఏ కలర్ ఉంటుంది, రెడ్ ఏ కలర్లు ఉంటుంది, మనందరికి తెలిసిన విషయం. మన అందరి గ్రూప్ ఒకటి ఉంటుందంటే ఇక మనకు తెలుసు, ఒకరొకరు ఒక గ్రూప్ ఉంటుంది. అవునా కదా సార్? రైట్. ఇది కూడా ఏంటి సార్ అంటే దేని గుణం అది బయట పెట్టింది. ఫిల్టర్ కలర్ వచ్చేసింది, మనం తాగే వాటర్ బోర్ వాటర్ వచ్చింది, స్ప్రైట్ ఒకలాగా వచ్చింది, మా మిషన్ వాటర్ ఒకలాగా వచ్చింది. మరి ఇందులో ఏ వాటర్ మంచిది ఏ వాటర్ చెడ్డ అనేది మన pH స్కేల్ గుర్తిస్తుంది సార్. మరి గమనించాలి సార్, ఫస్ట్ స్కేల్ స్టార్ట్ చేసుకుని స్ప్రైట్ తీసుకుందాం. మరి స్ప్రైట్ ఎక్కడ ఉందంటే 0, 1లోనే ఉంది, 0, 1లోనే ఉంది. ఈ వాటర్ని ఏమంటారు సార్ అంటే